అబ్బా, మన ప్రాణం అనేసరికి పౌరుషం పుట్టకొచ్చిందా? నోరులేని మూగజీవాల బళ్ళు ఇస్తారా? వెనకడికి ఎవడో మూర్ఖుడు, వాడు మూర్ఖులకే మూర్ఖుడు ఈ కార్యాన్ని పెట్టిండోడు. వాడి తల బగల కొడితే ఇది పెట్టకపోయేవాడు. ఇదంతా రాదంతా రాకపోయేది. మన పిల్లలకి ఏమనేసరికి గొర్రెలు కోయటం, మేకలు మొక్కుకోవటం అవసరమా? మన బిడ్డ లాంటిది కాదు దాని ప్రాణం. నేను మూర్ఖురాలని, నేను కూడా బలిచ్చాను. మా కుటుంబాన్ని ఏదో చేస్తానంటే నేను కూడా అందులోనే, ఆ తీగలోనే, ఆ బీరకాయని నేను కూడా అందరం అల్లించి వచ్చిన వాళ్ళనే. నేను తెలుసుకున్నా, ఒక్కసారి పెట్టి తెలుసుకున్నా. 3 సార్లు పెట్టాలంట ఆమెకి. ఒక్కసారి అప్పుడు కూడా అజ్ఞానం వీడలే ఆమె పెట్టేటప్పుడు. అసలు బలి తీసుకునేది మేకల్ని ఆమె తింటుందా? ఆమె అసలు అది అమ్మవారు కాదు కదా బలి తీసుకునేది. అసలు అమ్మవారు, నిజమైన అమ్మవారు దేవత బలి తీసుకోదు. మన మైండ్ సెట్లో బలు ఇస్తున్నాం చంపి. అది కరెక్ట్ కాదు. నేను మూర్ఖుల్లో మూర్ఖులను. నేను కూడా ఒకసారి బలి ఇచ్చాను. 3 సార్లు ఇవ్వాలంట. ఒక్కసారి ఇచ్చాను. ఇంకా నన్ను తీసుకో అని చెప్పిన బలి. నీకు ఇవ్వను, ఒక్కసారి నీకు శాంతి ఇచ్చా, ఇంకా 2 సార్లు పెట్టుకోవాలని అంటున్నావు. నీకు నేను బలులు ఇవ్వను. ఒక్కసారి ఇవ్వటమే ఎక్కువ. ఒక్కసారి ఇచ్చినాక నా మైండ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి తినేటప్పుడు కూడా అంత ఓపెన్ కాలేదు. కోసి అమ్మవారికి పెట్టి తినేటప్పుడు కూడా మైండ్ ఓపెన్ కాలేదు. అది లోపల బాగా పేరుకొని పోద్ది మైండ్ సెట్లో. క్రమంగా ఆ ప్రసాదాన్ని తిని, అది మేక మాసం కాదు, ఒక దేవత మేక రూపంలో వచ్చి అమ్మ ఆహారం అయిపోయింది, నాకు బలి అయిపోయింది. ఆ అమ్మే ఈరోజు నన్ను బలులు ఆపమని చెప్తుంది. అజ్ఞానంలో ఉన్నప్పుడు మాత్రం ఏం కాపోయేది. నేను తెలుసుకున్నా, అమ్మవారు నాకు జ్ఞానోదయం కలిగించింది. నిజమైన అమ్మవారు, ఫేక్ అమ్మవారు నేను పెట్టమని మైండ్ సెట్లో పీడిస్తుంటుంది. అది ఫేకు. నిజమైన అమ్మవారిని గుర్తించండి. మన మైండ్లో ఆలోచన పెట్టుకొని ఆలోచించండి. అసలు ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే చెడుని. 3వసారి నేను ఛాన్స్ ఇవ్వలే చెడ్డ మైండ్కి. అది మైండ్ సెట్, మన మైండ్ సెట్ ఆడంబరాలకి, నలుగురిని పిలిచి పెట్టాలనే తపన, మాంసం పెట్టాలి అని తపన, అన్నీ తెలుసుకున్నా నేను. మనందరం తెలుసుకొని మూగ జీవాలను రక్షిద్దాం. థ్యాంక్ యూ.